ఓకే అండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ వాట్ రేషియో మస్ట్ బి టీ వర్త్ ద రేట్ 60 రూపీస్ పర్ కేజీ బి మిక్స్డ్ విత్ టీ వర్త్ 65 రూపీస్ పర్ కేజీ సచ్ దట్ బై సెల్లింగ్ ఏ మిక్చర్ ఎట్ 68.20 రూపీస్ పర్ కేజీ దేర్ కెన్ బి ఏ గెయిన్ 10%. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? అంటే ఇక్కడ మనం ఏం చేయమన్నాడు అంటే రేషియో కనుక్కోమన్నాడు. చెప్తా చూడండి రేషియో ఎలా కనుక్కోవాలో. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక్కోవాలంటే ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం ఇక్కడ 2 రకాల టీలు ఇచ్చాడమ్మా. అర్థమైందా? ఒకటి T1 అనుకుందాం, ఇంకోటి T2 అనుకుందాం. ఇక్కడ 2 రకాల టీ వచ్చేసి ఒకటేమో కేజీ వచ్చి 60 రూపాయలు ఉంది, ఇంకోటి వచ్చి కేజీ వచ్చి 65 రూపాయలు ఉంది కాస్ట్ ప్రైజ్ అనేది. కానీ ఈ 2 కలుపుతాం వల్ల ఇంకొక మిశ్రమం ఇంకో మిక్చర్ వస్తుంది కదా, అది ఏంటంట 68 రూపాయల 20 పైసలకి అమ్ముతారంట. ఏం మిశ్రమం అయితే వస్తుందో అది. దీన్ని అమ్ముతారు. ఎంతకు అమ్ముతారు? 68 రూపాయలు 20 పైసలకి అమ్ముతారు. దీన్ని అమ్మడం వల్ల ఏమవుతుందంటే 10% ప్రాఫిట్ వస్తుందంట. అంటే ఈ 65 రూపాయలు ఉన్న మిశ్రమాన్ని ఏ రేషియోలో కలిపితే నాకు 10% ప్రాఫిట్ వస్తుంది అని. ఇక్కడ మనకి ఈ0 క్యాన్సిల్ అయిపోతాయి. అదేవిధంగా 11 అనేది 68.20 6.2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకా మిగిలిన ఏమైనా ఉన్నాయా అంటే క్యాన్సిల్ చేసి ఏమైనా ఉన్నాయి, ఇంకేం లేదు. అంటే 10 into 6.2 అంటే ఎంత అవుతుందమ్మా? 62 అవుతుంది. అంటే ఇది కాస్ట్ ప్రైజ్ అనమాట. మనకి ఆల్రెడీ కాస్ట్ ప్రైజ్ కూడా వచ్చేసింది. అంటే ఈ మిశ్రమం యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంతమ్మా? 62 రూపాయలు అనమాట. ఆల్రెడీ మనం చెప్పాం రూల్స్ ప్రకారం ఏంటమ్మా, ఒకటి లోయెస్ట్, ఒకటి హైయెస్ట్, మూడో వాల్యూ డెఫినెట్లీ కూడా మోడరేట్ మధ్యలో ఉంటుంది. అంటే 60కి 65 మధ్యలో ఉంటుంది మనం చెప్పాం. దీన్ని బట్టి రేషియో తీసుకురావచ్చు కదా. రేషియో ఎలా తీసుకొస్తామా? 60కి 62కి డిఫరెన్స్ ఎంత? 2 అనమాట. అదేవిధంగా 65కి 62కి డిఫరెన్స్ ఎంత అనమాట? 3 అనమాట. అంటే ఈ మిశ్రమాన్ని 3:2 రేషియోలో మిక్స్ చేస్తే మనకి 10% ప్రాఫిట్ వస్తుంది అని అర్థం అనమాట. అంటే ఆప్షన్ 1 ఇక్కడ మనకి కరెక్ట్ అనమాట. ఈ విధంగా ఈ మోడల్ సమ్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం చూసుకుంటే మనకి ఇచ్చింది యాక్చువల్గా సెల్లింగ్ ప్రైజ్. సెల్లింగ్ ప్రైజ్ అనగానే దీని నుంచి మనం కాస్ట్ ప్రైజ్ తీసుకొచ్చాం. అర్థమైందా? సెల్లింగ్ ప్రైజ్ అనేది 110% అయితే 100% అనేది కాస్ట్ ప్రైజ్ అవుతుంది. దాని నుంచి వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూ డిఫరెన్స్ అని రేషియో తీసుకురావడం జరిగింది. వెరీ వెరీ ట్రిక్కీ అండ్ ఈజీ క్వశ్చన్ అనమాట. ఎవరికి ఈజీ అమ్మా? కాన్సెప్ట్ ఎవరైతే తెలుస్తారో వాళ్ళకి ఈజీ. కాన్సెప్ట్ తెలిగిపోతే డెఫినెట్లీ కూడా ఈజీ కూడా చాలా కష్టంగానే ఉంటుంది. ఇంకా 11వ క్వశ్చన్ చూసుకుందాం. హౌ మెనీ కిలోగ్రామ్ ఆఫ్ షుగర్ కాస్టింగ్ 90 రూపీస్ పర్ కేజీ అదే విధంగా మస్ట్ బి మిక్స్డ్ విత్ 27 kg ఆఫ్ షుగర్ కాస్టింగ్ 7 రూపీస్ పర్ కేజీ సో దట్ దేర్ మే బి ఏ గెయిన్ ఆఫ్ 10% బై సెల్లింగ్ ది మిక్చర్ ఎట్ ది రేట్ 9.24 పర్ కేజీ. ఇది కూడా వెరీ వెరీ సేమ్ మోడల్, కానీ ఇక్కడ కొంచెం వేరేగా అడిగాడు. అది ఏంటో నేను చెప్తా, ఇబ్బంది పడనవసరం. ఇక్కడ 9 కేజీలు విలువ గల ఒక చక్కెరని 7 కేజీ విలువ గల 27 కేజీలు ఉందంట. అది మీకు ఎట్లా చెప్తే అర్థం కాదు, చెప్పి చూడండి. ఇక్కడ 2 రకాల చక్కెరలు ఇచ్చాడమ్మా, టైప్ 1 టైప్ 2. క్వశ్చన్ ఇది ఏం చెప్పాడమ్మా? దీని కాస్ట్ ప్రైజ్ వచ్చేసి 9 రూపాయలు అని చెప్పాడమ్మా. ఈ చక్కెర యొక్క కాస్ట్ ప్రైజ్ వచ్చి 7 రూపాయలు అని చెప్పాడమ్మా. కానీ ఈ 7 రూపాయల బదులు ఇంకో అడిషనల్ చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? 27 కేజీలు షుగర్ అంటే ఇది. అంటే ఇది ఎంత ఉంటుంది? 27 కేజీలు ఉంటుంది అని అర్థమైంది. అర్థం చేసుకోవాలి. అంటే ఈ T2 అనేది 2వ రకం చక్కెర అనేది 27 కేజీలు అనేది ఉంటుంది. ఈ 2 కూడా మిక్స్ చేస్తే
అతనికి ఏమవుతుందమ్మా 10% ప్రాఫిట్ వస్తుంది. కానీ ఎంతకు అమ్ముతాడు 9.24 అదే చెప్పాడు. అంటే ఇది సెల్లింగ్ ప్రైజ్ అవుతుంది. సెల్లింగ్ ప్రైజ్ 9.24 కాబట్టి అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది 10% అంటే 110% అనమాట. 110% అనేది 9.24 అయితే దాని నుంచి మనం 100% వాల్యూ కాస్ట్ ప్రైస్ తీసుకొస్తాం. ఆ విధంగా ఫ్రాక్షన్ లో రాద్దాం. ఫ్రాక్షన్ లో ఎలా తీసుకురావచ్చమ్మా 10%. 10% ని ఫ్రాక్షన్ లో ఎలా రాస్తాము అంటే ఫ్రాక్షన్ లో 10% ఎలా రాస్తామా 1/10 అని రాసుకోవచ్చు. అంటే ఈ కింద వాల్యూ కాస్ట్ ప్రైజ్ అవుతుంది, పై వాల్యూ కింద వాల్యూ యాడ్ చేసుకుంటే సెల్లింగ్ ప్రైజ్ అవుతుంది. అంటే 10 పార్ట్స్ అనేది కాస్ట్ ప్రైజ్ అవుతుంది, మనకి 11 పార్ట్స్ అనేది సెల్లింగ్ ప్రైజ్ అవుతుంది. ఆల్రెడీ మనకు తెలిసింది 11 పార్ట్స్ సెల్లింగ్ ప్రైజ్ ఎంతమ్మా 9.24. ఇప్పుడు మనకి 10 పార్ట్స్ విలువ తీసుకురావాలి. ఇక్కడ 11 పార్ట్ కాబట్టి ఈ 11 అనేది ఇందులో క్యాన్సిల్ అయిపోతాయి. ఎన్ని టైమ్స్ అమ్మా 0.84 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే 1 పార్ట్ వచ్చేసి 0.84. మనకి ఎంత కావాలి 10 పార్ట్స్ కావాలి. 10 పార్ట్స్ అంటే కాస్ట్ ప్రైజ్ అనమాట. అంటే 0.84 ఇంటూ 10 తీసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 8.4 అవుతుంది. ఇది కాస్ట్ ప్రైజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ వాల్యూ మోడరేట్ వాల్యూ 8.4 కాస్ట్ ప్రైజ్ వచ్చేసింది. దీని నుంచి మన రేషియో తీసుకొస్తాం. దీని నుంచి మన రేషియో ఎలా తీసుకొస్తామా ఆల్రెడీ మనం చెప్పిన పాయింట్ ప్రకారం ఇది కాస్ట్ ప్రైజ్, ఇది కాస్ట్ ప్రైజ్. ఇక్కడ 8.4 ఉంది. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం డిఫరెన్స్ తీసుకోం. 7కి 8.4కి డిఫరెన్స్ ఎంతమ్మా 1.4. అదే విధంగా 9కి 8.4కి డిఫరెన్స్ ఎంతమ్మా 0.4 అన్నమాట, 0.6 అన్నమాట. ఇది డిఫరెన్స్ ఉంది. ఈ వాల్యూ మనకు పాయింట్లో పోవాలి అంటే నేనేం చెప్పానమ్మా డెఫినెట్లీగా ఈ వాల్యూని ఇంటూ 10తో మల్టిప్లై చేద్దాం. ఇంటూ 10తో మల్టిప్లై చేస్తే ఇది ఎంత అవుతుందమ్మా ఇది 1.4 అనేది 14 అవుతుంది, ఇది ఏమో 6 అవుతుంది. 2 టేబుల్ అనేది 14లో 7 టైమ్స్ అవుతుంది. 6 అనేది ఇక్కడ 2 టేబుల్ 3 టైమ్స్ అంటే 7:3. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇది ఇక్కడ 27 కేజీలు ఇచ్చాడు. T2 రెండో రకం ఉన్న చక్కెర అనే దానికి 27 కేజీలు అయితే, కానీ T1 ఎన్ని కేజీలు ఉంది అని మనం కనుక్కోవాలి. ఇక్కడ మొత్తం చూసుకుంటే మనకి 7 పార్ట్స్, అదే విధంగా 3 పార్ట్స్. అంటే ఈ 27 అనేది 3 పార్ట్స్ కి ఈక్వల్ అవుతుంది. అంటే 27 అండ్ 2 పార్ట్స్ అంటే 3 పార్ట్స్ ఈక్వల్స్ టు 27. 3 అనేది 27లో 9 టైమ్స్ పోద్ది. అంటే 1 part 9 అనమాట. 1 part 9 అంటే ఇంకేంటమ్మా 9 into 9. 9 into 9 తీసుకుంటే ఎంత అవుతుందమ్మా 9 into 9 ఆ 9 సారీ 9 into 9 కాదు 9 into 7. ఇక్కడ 7 ఉంది కదా 9 into 7. 9 into 7 అంటే ఎంతమ్మా 9 into 7. 1 part 9 కాబట్టి 9 into 7 అంటే ఎంత అవుతుంది 63 అవుతుంది. అంటే ఇది 63 కేజీలు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏం చెప్పుకోవాలంటే ఈ వాల్యూ అనే ఈ షుగర్ అనేది ఇన్ని కేజీల షుగర్ అనేది 27 కేజీ షుగర్తో మిక్స్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందని చెప్పేశాడు. కాబట్టి ఈ విధంగా ఈ సమ్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ విధంగా ఇది చేస్తాం. అదేవిధంగా రెండో క్వశ్చన్ సేమ్ క్వశ్చన్, అది కూడా సేమ్ మనకు కూడా ఎన్ని కేజీలు అనేది సేమ్ కనుక్కోవాలి. మళ్ళీ చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ ఇచ్చిన ప్రకారం a 25% gain is made by selling the mixture of 2 types of sugar at 450 per kg. If one type of sugar costing 560 per kg was mixed with 185 kg of another type of sugar cost 280 per kg, how many kilograms of the farmer was mixed? Very very important. అంటే మనం ఏం కనుక్కోమన్నాడమ్మా 86 కేజీలు విలువ గల ఎన్ని కేజీల చక్కెర అనేది 28 కేజీ విలువ గల 185 కేజీ మరే చక్కెరతో కలిపితే 480 రూపాయలు కేజీకి వచ్చేసి అమ్ముతుంటే 25 రూపాయలు లాభం వస్తుంది అని కనుక్కోమన్నాడు. అంటే మనం సేమ్ టు సేమ్ ఎన్నాక చెప్పిన ప్రకారమే 2 రకాల షుగర్లు ఇచ్చాడు. కాబట్టి 2 రకాల షుగర్లో ఫస్ట్ రకానికి కేజీస్ ఇచ్చేసాడు, వెయిట్ ఇచ్చేసాడు ఎన్ని కేజీలో, మనకి మొదటి రకం ఎన్ని కేజీలు అని కనుక్కున్నాడు. ఇక్కడ ఇచ్చిన ప్రకారం చూసుకుంటామా 2 రకాల షుగర్లు T1 T2.
అయితే దీని వెయిట్ ఇవ్వాల, దీని వెయిట్ ఇచ్చాడు, ఎన్ని కేజీలో చెప్పేశాడు. ఎంత చెప్పాడమ్మా? 185 కేజీలు చెప్పేశాడు. ఇది ఎన్ని కేజీలు ఉందో మనకు కనుక్కోమన్నాడు, అది మనకు చెప్పాల్సింది. దీని ప్రకారం దీని కాస్ట్ పేజ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చామా? 560 రూపాయలు ఆల్రెడీ చెప్పేశాడు. అదే దీని కాస్ట్ పేజ్ కూడా ఎంత చేశాడు, ఎంత చెప్పాడమ్మా? 280 రూపాయలు అని చెప్పాడు. కానీ ఈ రెండు మిక్స్ చేయడం వల్ల అతనికి కాస్ట్ పేజ్ చెప్పలా, ప్రాఫిట్ అనేది ఎంత పర్సెంట్ వస్తుందని చెప్పాడు, ఎంత కమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుందని చెప్పాడు. అంటే ఆ వాల్యూ ఏమవుతుందమ్మా? ఎంత పర్సెంటేజ్ అమ్మ ఇక్కడ మనకి చెప్పింది? 25%. 25% ఫ్రాక్షన్ లో రాసుకోవచ్చమ్మా? 1/5 అవుతుంది అనమాట. 1/5 అంటే 5 పార్ట్స్ అని వాల్యూ అనేది ఇక్కడ మనకి తీసుకుంటే ఏమవుతుందమ్మా? 6 పార్ట్స్ అనేది ఇక్కడ మనం తీసుకుంటే ఎంత అవుతుందమ్మా? 6 పార్ట్స్ అనేది సెల్లింగ్ ప్రైజ్, అంటే 5 + 1 2 అంటే 6 పార్ట్స్. కింద వాల్యూ ఎప్పుడు ఒరిజినల్ 5 పార్ట్స్ అనమాట. అంటే 6 పార్ట్స్ మనకి చెప్పేశాడు. ఎంత చెప్పాడమ్మా? ఇక్కడ మనకి 25% ఇచ్చామా? 25% మన ఫ్రాక్షన్ రాసుకోవచ్చమ్మా? 1/4 అని రాసుకోవచ్చు. సారీ, నాకు రాంగ్ చెప్పాను. 1/4 అని రాసుకోవచ్చు. అప్పుడు ఈ 4 అనేది ఏమవుతుందమ్మా? కాస్ట్ ప్రైజ్ అవుతుంది. సెల్లింగ్ ప్రైజ్ ఎప్పుడు అవుతుంది? ఈ 4 + 1 5 అవుతుంది. 5 పార్ట్స్ సెల్లింగ్ ప్రైజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ప్రకారం 5 పార్ట్స్ అనేది లెక్క ప్రకారం ఎంత చెప్పాడమ్మా? కేజీ వచ్చేసి 450 రూపాయలు చెప్పాడు అనమాట. అంటే 5 అనేది ఇందులో 5 9 45 90 అనమాట. అంటే 1 పార్ట్ వచ్చి 90. అయితే మనకేం కావాలి? కాస్ట్ పేజ్. కాస్ట్ పేజ్ 4 పార్ట్స్, అంటే 4 × 90 ఎంతమ్మా? 9 4 36 అంటే 360 రూపాయలు కాస్ట్ ప్రైజ్ అవుతుంది అనమాట. అంటే ఈ మిడిల్ వాల్యూ అనేది 360, మధ్యస్థ వాల్యూ అనేది, అంటే ఆ మిశ్రమాన్ని కలిపితే ఆ కాస్ట్ పేజ్ 360 వచ్చింది. ఇప్పుడు మన రేషియో తీసుకురావాలి. రేషియో ఎలా తీసుకొస్తామా? డిఫరెన్స్ 560కి 360కి డిఫరెన్స్ ఎంతమ్మా? 200 అమ్మా. 280కి 360కి డిఫరెన్స్ ఎంతమ్మా? 80 అమ్మ. అంతే కదా. ఇంకా క్యాన్సిల్ వేసి చేద్దాం. 0 క్యాన్సిల్ అయిపోతే 0 క్యాన్సిల్ అయితే 2 టేబుల్ ఇందులో 4 టైమ్స్, ఇందులో 10 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్ పోతాయి. 2 టేబుల్ ఇందులో 2 టైమ్స్, ఇందులో 5 టైమ్స్, అంటే 2:5 అనమాట. 2:5 అంటే ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాం 185 కేజీ అనేది 5 పార్ట్స్ ఈక్వల్ అయిపోద్ది. అంతే కదా. T1 T2కి అంటే 185 5 పార్ట్స్. 5 టేబుల్ అనేది ఇందులో 3 5 15 35 3 5 35 అంటే 1 పార్ట్ 37 వచ్చింది. మనకి ఏది కావాలి? ఇది కావాలి. ఇది అని చెప్పారు మనం 2 అని చెప్పాం. 2:5 అంటే ఆల్రెడీ మనం 5 కనుక్కున్నాం కాబట్టి 2 కనుక్కోవాలి. అంటే 2 పార్ట్స్ అన్నమాట. 2 × 37. 2 × 37 అంటే ఎంత వస్తుందమ్మా? 74 అనమాట. అంటే ఇది 74 కేజీస్ ఉంటుందని అర్థం అనమాట. అంటే ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం కనుక్కోమందే రెండో రకం యొక్క కేజీలు ఇచ్చేసాడు. టీ యొక్క ఎంత వెయిట్ ఉందో చెప్పాడు, 180 కేజీలు ఉందని చెప్పాడు. దీని నుంచి మనం ఇది తీసుకురావాలి. ఇది తీసుకురావాలంటే దాన్ని కాస్ట్ ప్రైజ్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైజ్ రేషియో తీసుకురావాలి. రేషియో నుంచి ఆల్రెడీ మనకు ఒక దాని వాల్యూ తెలుసు కాబట్టి 185 కేజీ మనకు తెలుసు కాబట్టి ఈ 5 పార్ట్స్ ఈక్వల్ టు 185 చేస్తే 1 పార్ట్ వాల్యూ వస్తాయి. ఆ 1 పార్ట్ వాల్యూ ఇంటూ 2 వేసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీగా 74 కేజీస్ అనేది మొదటి రకం ఉన్న టీ యొక్క కేజీ బరువు అనేది మనకు వస్తుంది. అంటే అది మొత్తం 74 కేజీలు ఉందని అర్థం అనమాట. అర్థమైనా? కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం పని అవసరం. ఓకేనా? ఇవి ఈ రోజు ఉన్న మోడల్స్. నెక్స్ట్ క్లాస్ లో మరి ఇంపార్టెంట్ మోడల్ మీ ముందుకు వస్తున్నప్పుడు స్టే ట్యూన్ టు మై ఛానల్.